అత్యధికంగా ఎఫెక్ట్ అయినటువంటి జిల్లా మెదక్ జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు మెదక్లో పరిస్థితిని తెలియజేయడానికి. శ్రీనివాస్, మెదక్లో పరిస్థితి ఎట్లా ఉంది? కామారెడ్డి, మెదక్ విపరీతంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? శ్రీనివాస్, మెదక్లో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉంది? చక్రి, ప్రస్తుతం అయితే మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్ట్ అయితే ఎటువంటి ముప్పు పొంచి లేదని అధికారులు తేల్చడంతో మాత్రం మెదక్ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. నేను ప్రస్తుతం పసుపులేరు వాగు వద్ద ఉన్నాను. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిన్న ఈ పసుపులేరు వాగు ఉధృతికి సబ్స్టేషన్, పిల్లికొట్టాల సబ్స్టేషన్ అని పిలుస్తారు దీనికి, సబ్స్టేషన్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. విద్యుత్ స్తంభాలతో సహా మొత్తం సబ్స్టేషన్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు కూడా కొన్ని ఈ పసుపులేరు వాగులోనే కొట్టుకుపోయాయి. ఒక విధంగా సబ్స్టేషన్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు నిమజ్జనమయ్యాయని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సబ్ స్టేషన్ లో అటువైపు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలన్నీ కూడా వరద ఉధృతికి నేల కొరిగి అక్కడ ఉన్నటువంటి ఆ వరదలో కొట్టుకొచ్చినటువంటి చెత్త చెదారం, అదేవిధంగా చెట్లతో మొత్తం అంతా కూడా నామరూపాలు లేకుండా సబ్ స్టేషన్ అయిపోయింది. మరోవైపు సబ్ స్టేషన్, ఒకవైపు సబ్ స్టేషన్, మరోవైపు కొట్టుకుపోయినటువంటి సబ్ స్టేషన్ విజువల్స్ ని చూసుకోవచ్చు. అదేవిధంగా పక్కకు మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. పక్కకే ఒక కార్లకు సంబంధించినటువంటి గ్యారేజ్ షెడ్ ఉంది. ఆ కార్లు కూడా పూర్తిగా నీట మునిగి ఆ అద్దాలు ఏవైతే ఉన్నాయో కార్లకు సంబంధించినటువంటి అద్దాలు వరద ఉధృతికి కూడా పగిలిపోయినటువంటి సిచ్యువేషన్ ని మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. నిన్న ఈ పసుపులేరు వాగు భారీ ఉగ్రరూపం దాల్చింది. దాదాపు మనకు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని తాకుతూ కూడా ఈ వరద నీరంతా వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మెదక్ జిల్లా వాసులు, మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వారు ఆందోళన చెందారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న తీవ్రమైనటువంటి ఆందోళన. ఒకనొక దశలో బ్రిడ్జి కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకోపోతుందా అని చెప్పి టెన్షన్ అయితే నెలకొంది. కానీ నిన్న సాయంత్రం నుంచి వర్షాలు తగ్గడంతో మాత్రం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దాంతో ఇక్కడ ఓ గ్యారేజ్ షాప్ నిర్వాహకుడు కూడా ఉన్నారు, వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు. ఈ వరద ఏ స్థాయిలో ఉంది, అసలు ఎంత ఎఫెక్ట్ ఉందని చెప్పి ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన షాప్ కూడా నిన్న వరదలో మునిగిపోయిందని చెప్పి చెప్తున్నాడు. అసలు నిన్న ఎక్కడి వరకు వచ్చిందండి వరద? నా షాప్ ఉంది సార్, ఇక్కడ షాప్ దగ్గర 4 ఫీట్ల హైట్, 4 ఫీట్ల హైట్ తోటి వరద వచ్చింది. ఇక్కడ మీద తిమ్మనగరం అండ్ రైన్పల్లి దగ్గర ఏదో ఓవర్ఫ్లో వచ్చేసి తిమ్మనగరం కట్ట తెగిపోయింది చెరువుది. అంటే మీ షాప్ లో నీళ్ళు వచ్చేసినాయా? మొత్తం మునిగిపోయింది సార్. నాది షాప్ చూపెడతా. ఇది మనం పరిస్థితి ఇది. అంటే ఈ మన వరద ఉధృతికి ఎలా అద్దం పడుతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. మొత్తం అతని షాప్ అంతా కూడా ఇప్పటి వరకు మనం నిలబడ్డ చోటు ఏదైతే ఉందో ఈ చోటులో కూడా నడుంలోతు వరద నుంచి మొత్తం ఆ పక్కన ఉన్నటువంటి ఇంటిని కూడా వరద ముంచెత్తింది. దీంతో ఆ పక్కనే ఉన్నటువంటి వెల్డింగ్ షాప్ అంతా కూడా నీట మునగడంతో అతను వెల్డింగ్ కి సంబంధించినటువంటి షాప్ ఏదైతే ఉందో షాప్ కూడా నీట మునగడంతో తనకి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు కూడా యజమాని చెప్తా ఉన్నారు. ఈ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి పసుపులేరు వాగే నిన్న ఈ ఉధృతికే ఈ వాగులోనే ఈ వాగంతా కూడా దిగువన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వెళ్తుంది. దీంతో ఇక్కడ కురుస్తున్నటువంటి ప్రధానంగా మెదక్ జిల్లాలో రామాయంపేట, తూప్రాన్, హల్దీ కురుస్తున్నటువంటి వర్షాలతో అక్కడ హల్దీవాగు ఉప్పొంగి పొర్లుతుంది. హల్దీవాగు నుంచి వస్తున్నటువంటి వరదతో ఈ పసుపులేరు వాగు మరింత ఉగ్రరూపం దాల్చి నిన్న ప్రవహించింది. కానీ నిన్నటి నుంచి వర్షాలు తగ్గడంతో మాత్రం కాస్త వరద తగ్గింది. కానీ మరోసారి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు మొదలవ్వడంతో మాత్రం మెదక్ జిల్లా వాసుల్లో ఓ టెన్షన్ అయితే నెలకొంది. దాదాపు పిల్లికొట్టాల సబ్ స్టేషన్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే దాదాపు వందలాది కుటుంబాలు, మెదక్ జిల్లా కేంద్రంలో వందలాది ఇండ్లకు ఇప్పటికే విద్యుత్ సరఫరా లేదు. దీంతో వారంతా నిన్నటి నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నిన్నటి నుంచి అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం రాజీపేట తండ వద్ద నిన్న 2 వ్యక్తులు కొట్టుకుపోయినటువంటి వారిలో కాసేపటి క్రితమే సత్యం అనే వ్యక్తి మృతదేహం లభించింది. మరో యాదయ్య గౌడ్ మృతదేహం కోసం అయితే ఇంకా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. కాసేపటి క్రితమే హవేలీ గన్పూర్ మండలానికి ఆర్మీ వెహికల్స్ చేరుకున్నాయి. వారంతా కూడా ఈ రోజు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ముగ్గురు కూడా ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. కాసేపట్లోనే వాళ్ళు మెదక్ లో పర్యటిస్తారు. వరద ప్రభావితే, అదేవిధంగా వరద ప్రభావంతో
ఆ వరద ప్రభావిత ప్రాంతాలకు అక్కడ నిర్వాసితులకు ఎటువంటి సహాయక చర్యలు అందుతున్న దానిపై మాత్రం వారంతా సమీక్షలు చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే చేస్తారని చెప్పినప్పటికీ వాతావరణం అనుకూలించట్లేదన్న సమాచారం అందుతుంది. దీంతో సీఎం ఏరియల్ పర్యటన మాత్రం వాయిదా పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చక్రి, మొత్తంగా చూసుకుంటే మాత్రం మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది, ఒక విధంగా జల విలయం సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు రావడంతో మాత్రం మెదక్ జిల్లాలో ప్రధానంగా మెదక్ నియోజకవర్గంతో పాటు దుబ్బాక నియోజకవర్గం మాత్రం అతలాకుతలమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.